హలో గైస్, ఈ వీడియో వచ్చేసి పార్ట్ 3 శ్రీశైలం వ్లాగ్ అనమాట. సో అలా థర్డ్ డే రోజు మేమైతే ఆఫ్టర్నూన్ టైం కలా పాతాళ గంగ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. నిజంగా మెట్లు దిగుతుంటే మామూలు విషయం కాదు, కాళ్ళు మస్తు నొప్పులేసినాయి. అసలు మాకు ఇంకో వే మూసేసినారు యాక్చువల్లీ. అప్పుడు మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు, ఇప్పుడైతే ఓపెన్ చేసినారు. మేము అనవసరంగా ఎక్కినమే అనుకున్నాము మెట్లయితే. అయినా పర్లేదులే, మొక్కు తీర్చుకున్నట్టు అయిందని చెప్పేసి మెట్లు మొత్తం దిగేసి ఇలా పాతాళ గంగ దగ్గరికి అయితే వచ్చేసి చక్కగా దీపం అయితే వదిలేను అనమాట. చాలాసేపు ఉంది అసలు నా దీపం అయితే. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా మంచిగా అనిపించింది నాకైతే. పాజిటివ్ వైబ్స్ అసలు. చక్కగా గంగమ్మ తల్లికి మొక్కుకొని నేనైతే చక్కగా దండం పెట్టుకున్నాను అనమాట. అంటే కృష్ణా నది పాతాళ గంగ దగ్గర కలుస్తుంది కాబట్టి అక్కడ చాలా ఫేమస్ అనమాట, అందుకే అంతటి మహిమ ఉంది. సో అలా మా ఆయన అయితే చక్కగా పాతాళ గంగ దగ్గర మునిగిండు అనమాట ఒక 3 టైమ్స్ అలా. ఫస్ట్ అయితే సూర్య నమస్కారం చేసుకొని తర్వాత చక్కగా 3 సార్లు మునిగిండు అనమాట. ఎంతోమంది, చాలామంది వచ్చిన వాళ్ళందరూ అక్కడ పాతాళ గంగ దగ్గర స్నానం చేసి చాలామంది దర్శించుకుంటారంట. సో అలా మేమైతే సెకండ్ టైం దర్శనం చేసుకున్న తర్వాత థర్డ్ డే రోజు చక్కగా పాతాళ గంగ దగ్గర చేయాలి అని మేము అనుకున్నాము. ఇక్కడైతే ఎంత పీస్ఫుల్గా ఉందంటే నిజంగా చాలా బాగా అనిపించింది నాకైతే. క్లైమేట్ అయితే చాలా బాగుంది, ఆ కొండలు, ప్రజలు, భక్తి చాలా బాగా అనిపించింది. ఆ గంగమ్మ తల్లికి చక్కగా మొక్కొని, శివయ్యకి మొక్కొని మేమైతే చిల్ అవుతున్నాం అనమాట స్ప్రైట్ తీసుకొని. సో అలా స్ప్రైట్ టిన్స్ తీసుకొని తాగుతున్నాము. సో ఆ రోజు కొంచెం లైట్గా వర్షం పడిందనమాట. ఏమో మేబీ నేను దీపం వదిలేసినందుకు కావచ్చు, ఆ గంగమ్మ తల్లి కరుణించింది అనుకుంటా. ఎండలు అయితే మస్తు కొట్టినాయి అనమాట, చాలా మస్తు కొడుతున్నాయి, నా మామూలు విషయం కాదు. సో అలా మేమైతే పైకి మళ్ళీ ఎక్కలేము కదా స్టెప్స్ అని చెప్పి రోప్వే అయితే టికెట్ తీసుకొని పైకి వెళ్తున్నాం అనమాట. ఆ రోజు కూడా ఎంతమంది రష్ ఉన్నారో అసలు. అప్పుడు మంచిగా వర్షం పడింది అండ్ సన్లైట్ కూడా వచ్చింది. రెయిన్ డ్రాప్స్ ప్లస్ సన్లైట్ ఈజ్ ఈక్వల్ టు రెయిన్బో. సో అలా రెయిన్బో అయితే చక్కగా వచ్చిందనమాట. 2 కొండల మధ్యలో వచ్చి అక్కడ మధ్యలో డ్యామ్ ఉంటుంది కదా, సో వాటి మధ్యలో వచ్చిందనమాట రెయిన్బో అయితే. హాఫ్ రెయిన్బోనే వచ్చింది, మిగతా రెయిన్బో అంత కనిపించలేదు. చాలా బాగా అనిపించింది అనమాట, పీస్ఫుల్గా ఉంది అసలు క్లైమేట్ అయితే. అలా రోప్వే ఎక్కి మేమైతే పైకి చేరుకున్నాం అనమాట చక్కగా, నేను మా ఆయన. తర్వాత నైట్ దర్శనం చేసుకున్నాము శివయ్య శ్రీశైలంలో. సో అలా మా డే 3 అయితే పూర్తయిందనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.